హ్మ్. సో, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మనం మ్యాట్లాబ్ మ్యాట్లాబ్ మ్యాట్లాబ్లో సిమిలింక్ మోడల్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మ్యాట్లాబ్ అనేది చాలామంది మ్యాట్లాబ్ అంటే లైసెన్సెడ్ సాఫ్ట్వేర్, ఇది మనం లైసెన్స్ తీసుకుంటేనే ఆపరేట్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ మ్యాట్లాబ్లో కూడా ఆన్లైన్ వెర్షన్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్గా ఉందన్నమాట. సో, ఇది నేను వచ్చేసి ఇక్కడ మీకు మ్యాట్లాబ్ ఆన్లైన్ వెర్షన్‌లో చూపిస్తున్నాననమాట. నేను ఆల్రెడీ 30 డేస్ ఫ్రీ ప్రోగ్రామ్‌లో ఉన్నాను. మనకి ఇంకా 11 డేసే ఉందనమాట ఫ్రీ డేస్ ట్రైల్. మనకి ఇంకా మ్యాట్లాబ్ అకౌంట్ ఇంకా మనకి ఇది ఎక్స్‌టెండ్ చేయాలంటే యూనివర్సిటీ లైసెన్స్‌తో లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ సాఫ్ట్‌వేర్ అనేది మనం బై చేయొచ్చనమాట. ఫస్ట్ మనం మ్యాట్లాబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాననమాట. ఇది ఆల్రెడీ ఇక్కడ సైన్ ఇన్‌లో ఉంది. ఇది నేను ఈ అకౌంట్ సైన్ ఔట్ చేస్తాను. మీకు మళ్ళీ స్టార్టింగ్ పేజ్‌కెళ్ళిపోతదనమాట. వెల్కమ్ టు మ్యాట్లాబ్. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ కొట్టి మీకిక్కడ మెయిల్ ఆల్రెడీ ఈ మ్యాట్లాబ్ మీరెప్పుడైనా ఒకసారి లాగిన్ చేసుంటే మీకిక్కడ ఈ మెయిల్ అడ్రెస్ అన్నీ వచ్చేస్తాయి. లేదంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేది ఉంటది. క్రియేట్ అకౌంట్ ఫస్ట్ నేనిక్కడ విజువలైజ్ చూపిస్తాను. చూడండి, ఈ క్రియేట్ అకౌంట్ చేసినప్పుడు యాక్సెస్ టు మ్యాట్లాబ్ లైసెన్స్ మెయిల్ అని ఇవ్వచ్చు. వర్క్ మెయిల్ గానీ, యూనివర్సిటీ మెయిల్ గానీ మనం ఇవ్వాలనమాట. నేనిక్కడ నా దగ్గర ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను మ్యాట్లాబ్‌ది. మ్యాట్లాబ్ అకౌంట్ క్రియేట్ చేసి మీకిక్కడ ప్రాసెసింగ్ అలా రిఫ్రెష్ మోడల్ అన్నీ వస్తాయనమాట. ప్రాసెసింగ్ రిక్వెస్ట్ ఇఫ్ ద పేజ్ డస్ నాట్ రిఫ్రెష్ ఆటోమేటికల్లీ రీసబ్మిట్ ఫర్ యువర్ రిక్వెస్ట్. మీకిక్కడ రిఫ్రెష్ అవుతుంది. యాక్సెస్ టు ఆర్గనైజేషన్ లైసెన్స్ మేక్ ష్యూర్ యువర్ వర్క్ ఆర్ యూనివర్సిటీ మెయిల్. అది అలాగైనా చేసుకోవచ్చు. యూనివర్సిటీ మెయిల్ ఇస్తే మీకు బెటర్ అనమాట. కాకపోతే నా దగ్గర నేను కాలేజ్ మెయిల్ ఐడీతో ఆల్రెడీ నేను మ్యాట్లాబ్ లాగిన్ అయిపోయాను. కాకపోతే మీకు ఇక్కడ మ్యాట్లాబ్ ఎలా లాగిన్ చేయాలి, ప్రాసెస్ అంతా మీకు చూపిస్తున్నాననమాట ఈ వీడియోలో. కాబట్టి నేను ఇక్కడ నార్మల్ మెయిల్‌తో చేశాను. గానీ మీరు చేసినప్పుడు మీరు మీ కాలేజ్ మెయిల్ ఐడీతో చేస్తే బెటర్ అనమాట. మీకిక్కడ వెరిఫై అవుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుందనమాట. ఓకే. వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పాస్వర్డ్ అనేది అట్‌లీస్ట్ 8-50 క్యారెక్టర్స్ ఉండాలి. ఈ పాస్వర్డ్‌లో అప్పర్ కేస్ ఒకటుండాలి. నెక్స్ట్ లోవర్ కేస్ ఒకటుండాలి. తర్వాత అండర్ స్కోర్స్ ఉండాలి. లేదంటే ఎనీ స్పెషల్ అంటే ఎక్సెప్ట్ అండర్ స్కోర్ కాకుండా వేరే అదర్ స్పెషల్ సింబల్స్ కూడా యూజ్ చేసి క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయడం ఏంటంటే మీకు పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. జనరల్‌గా వచ్చేసి ఇప్పుడు చాలామంది పాస్వర్డ్స్ నంబరు, నేమ్‌తో పెట్టి టైప్ చేసేస్తారు.
అలాంటి పాస్వర్డ్స్ పెట్టడం వల్ల మీకు అకౌంట్ మేబీ హ్యాక్ అవ్వచ్చు. లేదంటే అకౌంట్ అనేది క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉందనమాట. సో, వాడిచ్చిన సజెషన్స్ మేరకు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మీకు చాలా బెటర్ ఉంటది. బెస్ట్ అనమాట ఆప్షన్. పాస్వర్డ్ ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇచ్చారో మళ్ళీ ఎంటర్ చేసినప్పుడు ఈ 2 మ్యాచ్ అయితేనే మీకిక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ ఆ పాస్వర్డ్ చూసుకోండి. ఇక్కడొచ్చిన తర్వాత మీకు మీరిచ్చిన మెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ ఒస్తదనమాట. మీ జీమెయిల్‌కి. ఆ జీమెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రెస్ అని ఒస్తది. ఈ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత యాక్సెప్ట్ ఆన్‌లైన్ సర్వీస్ అగ్రీమెంట్ అని ఉంటది. అది టిక్ చేసి మీరు నెక్స్ట్ నొక్కాలి. మళ్ళీ వెరిఫికేషన్ అవుతది. అది మొత్తం మీకు ఇదనమాట మీకు ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు ఆన్‌లైన్ వెర్షన్‌లో. మీకు తర్వాత ప్రాసెస్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు సిమ్ లింక్ ఎలా చేయాలి? ఆ మోడల్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు లింక్ చేసిన తర్వాత మీకిక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అడుగుతది. ఫస్ట్ నేమ్ అంటే మీ ఒరిజినల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. లాస్ట్ నేమ్ మీరు సర్‌నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. లేకపోతే మీ నేమ్ అయినా ఇచ్చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏంటి అంటే మీరు యూజ్ చేస్తున్నారు కదా! ఆహ్, మీరేంటి స్టూడెంటా? యాస్ ఎ టీచరా? లేకపోతే ఇంజినీరా? యాస్ ఎ సైంటిస్ట్, గవర్నెన్స్, ఇండస్ట్రీ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనం స్టూడెంట్ కాబట్టి మనం స్టూడెంట్ పెట్టుకోవచ్చు. ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు? అంటే మీకు ఈసీ వాళ్ళే కాదు మీకు అన్ని డిపార్ట్‌మెంట్స్ సంబంధించి ఉంటది. మనకి ఇక్కడొచ్చినప్పటికి హ్మ్. ఏరోస్పేస్ ఇంజినీర్ ఉంది. బయోమెడికల్, కెమికల్, సివిల్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, ఎలక్ట్రికల్, కంప్యూటర్. మనది ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్. తర్వాత ఇండస్ట్రియల్, మెకానికల్, మైనింగ్, న్యూక్లియర్, అదర్ ఇంజినీర్స్ అని ఉంది. మనం మనకిక్కడ చూడండి ఇంకేం ఆప్షన్స్ ఏమున్నాయా? ఫుడ్ సైన్స్ ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీర్ కంప్యూటర్ పెట్టుకోవాలి. మనకి ఎందుకంటే మనం ఎలక్ట్రికల్ ఫార్మాట్‌లో కూడా చేస్తుంటాం. రోల్ వచ్చినప్పటికి స్టూడెంట్. స్టూడెంట్ హ్యాస్ గ్రాడ్యుయేట్ లెవెల్. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో పెట్టాలి. గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే పీజీ లెవెల్‌లో వస్తారు. అండర్ గ్రాడ్యుయేట్‌లో పెట్టాలి మనం. ఆర్ యూ అట్‌లీస్ట్ 13 ఇయర్స్ ఓల్డర్ అంటే 13 సంవత్సరాలు కంటే పెద్దవాళ్ళా అని అడుగుతుంది. యెస్ నొక్కుతాం. యెస్ నొక్కి నెక్స్ట్. ఈ నెక్స్ట్ నొక్కగానే మీకిక్కడ ఇన్ఫర్మేషన్ మీకేం కావాలి? మనది ఏ కంట్రీ అడుగుతది. తర్వాత మనది స్కూల్ ఆర్ యూనివర్సిటీ. మీ స్కూల్ నేమ్ కావచ్చు, లేదంటే యూనివర్సిటీ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్‌లో మీకు ఇంటర్మీడియేట్ అవన్నీ మీకు స్కూల్ కింద వస్తాయన్నమాట. సో, అందుకే వాడు స్కూలు తర్వాత డైరెక్ట్ యూనివర్సిటీ పెట్టాడు. గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చినోడికి మనకి యూనివర్సిటీ లెవెల్స్‌లో ఉంటది. మనకిక్కడ జనరల్‌గా ఇలాగ అడిగేటప్పుడు చాలా మందికి డౌటొస్తది. చాలా అటానమస్ కాలేజెస్ ఉంటాయి కదా! వాళ్ళు కూడా యూనివర్సిటీ నేమ్స్ ఎలా ఇవ్వాలనే ఇది ఉన్నప్పుడు, మన కాలేజ్ నేమ్ డైరెక్ట్‌గా మనకి ఇక్కడ అడ్రెస్‌లో ఇచ్చేయొచ్చు. కాలేజ్ నేమ్ ఎంటర్ చేసేయొచ్చు. ఇది నా కాలేజ్ నేమ్ అనమాట. నెక్స్ట్ నెక్స్ట్.
మీకు క్రియేట్ అయిన తర్వాత ఇలా వస్తది. వర్కింగ్ విత్ క్రియేట్ యువర్ మ్యాథ్ వర్క్స్ అకౌంట్ అనేది వస్తది. మీకు ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి. మీకు అకౌంట్ ఇక్కడ క్రియేటింగ్ అవుతుంది. ఇంకా క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ కోసం లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేశాను అకౌంట్. లాగిన్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ నొక్కిన తర్వాత సైన్ ఇన్ నొక్కితే మీకు అకౌంట్ అనేది ఒక్క నిమిషం. ఆల్రెడీ ఇక్కడ పాస్వర్డ్ ఉంది. మీకు పాస్వర్డ్ ఇన్వాలిడ్ అని వచ్చింది అనుకోండి, ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేస్తే మీకు ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ కొట్టచ్చు. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. ఫర్గట్ పాస్వర్డ్ అయినప్పుడు మీ మెయిల్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మెయిల్కి మరొక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మళ్ళీ వెరిఫై అవుతుంది అన్నమాట. వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ వెరిఫై అవుతుందన్నమాట. వెరిఫై అయిన తర్వాత మీకు ఇక్కడ కోడ్ ఎంటర్ చేయమంటుంది. కోడ్ వెరిఫై ఎంటర్ కోడ్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 25 సెకండ్స్లో మొత్తం మీకు ఇన్వాలిడ్ వెరిఫికేషన్ కోడ్ అని వచ్చింది. అంటే మీకు కోడ్ రాలేదు ఇంకా. ట్రై అగైన్ చేస్తే సక్సెస్ఫుల్గా మెయిల్ సెండ్ అయ్యిందని వచ్చింది. ఓకే, ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుంది.
మీ ఎక్కడ కోడ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ కొత్తగా పాస్వర్డ్ అన్నీ అడిగేసి క్రియేట్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ ఆప్షన్ మళ్ళీ చూసుకోవచ్చు. మళ్ళీ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. మీకు ఇలాగ వస్తుంది. ఇలా ఇదనమాట ప్రాసెస్. మ్యాట్ ల్యాబ్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ ఓల్డ్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఆ అకౌంట్తో మీకు ఇప్పుడు లాగిన్ అయ్యి చూపిస్తాను. అంటే మీకు మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ ఆప్షన్ అడుగుతుంది కదా, అప్పుడు ఆ మెయిల్, ఓల్డ్ అకౌంట్ క్రియేట్ చేసిన మెయిల్ మీకు అది చూపిస్తాను. అది మీకు చూపించి జస్ట్ నెక్స్ట్ నొక్కగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ పెట్టగానే సైన్ ఇన్ చేస్తే సైన్ ఇన్ అయిపోయిన వెంటనే మీకు యాప్ అదే మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. సో ఇదనమాట మీకు స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, అంటే ఆల్రెడీ అకౌంట్ లాగిన్ అయిన ఉన్నప్పుడు ఇలాగ వచ్చింది. మీకు అకౌంట్ ప్రాసెస్ మొత్తం చూపించాను. తర్వాత అందులో ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు చిన్న చిన్న మిస్టేక్ అనేది ఆల్రెడీ జరిగింది. ఆ మిస్టేక్ మీరు చేయకుండా చేస్తే మీకు అకౌంట్ అనేది మీకు ఓపెన్ అయిపోద్ది.